మాంత్రికుడికి అహం ఉంటుంది, బచ్చా దెయ్యం అదంతా అని. ఆ మాంత్రికుడిది తర్వాత శక్తులు అవతల వాళ్ళకి వెళ్ళిపోతే తన శక్తి సన్నగిల్లాక కానీ అయ్యో నేను పొరపాటు చేశాను అనుకోడు. ఇప్పుడు మాంత్రికుడు పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఒక రకంగా జగన్కి ఒక అవకాశం వచ్చినట్టు ప్రశ్నించడానికి అప్పుడు ఏం చేశారనేది పక్కన పెడితే, అదే టైంలో పవన్ కూడా ఒక సవాల్ అవుద్దా ఇది, సమాధానం చెప్పుకోలేని పరిస్థితి? ఆయన అప్పుడు దేన్ని అసలు సీరియస్ గా తీసుకుంటారు నాకు అర్థం కాదు. అంటే ఆ వ్యాఖ్య అయితే చాలా సీరియస్ గా చేశారు కదా, ఆయన ఆరోపణలన్నీ సీరియస్ గా చేస్తారు. నేను పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసిన విధానానికి రోజు పోయే కొద్దీ నాకు ఒక పరివర్తన కలిగిస్తున్నాడు ఆయన. అంతేనా? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జవాబుదారీతనంతో కూడిన నాయకత్వం. అవును, జవాబుదారీతనం అంటే ముందు ఆరోపించారు, ఓకే పవర్లోకి వచ్చారు, దీనికి వివరణ ఇస్తారు, ఇచ్చి ఇదిగో ఇట్లా చెప్పారు కదా, నేను ఆ రోజున పొరపాటు అంచనా వేశాను అంటారేమో అనుకున్నా. ఇప్పటికే 30,000 మంది మిస్సింగ్ గురించినే మాట్లాడతారు, ఇప్పటికే 18 మందిని రికవర్ చేశారని చెప్పేసి ప్రశంసిస్తారు. దాంట్లో ఆయన అన్న పదం ఒకటి కరెక్ట్, ఏంటది, దీని మీద జగన్ సమాధానం చెప్పలేదని. ఇప్పుడు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలా, సంబంధిత మంత్రే సమాధానం చెప్తారు, సంబంధిత డీజీపీనే సమాధానం చెప్తారు. కానీ ఆయనలో ఆ చేంజ్ ఏమైనా వచ్చిందా? నేను మిస్సింగ్ కేసులు అంటే ఇట్లాగే అనుకున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పొరపాటు అయ్యి ఉంటది అని చెప్తాడా? చెప్పట్లేదు. అంటే సహజ సిద్ధమైన పొలిటీషియన్ గానే మారిపోయాడు ఆయన కూడా. అంటే వినూత్న రాజకీయం చేస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ సహజ సిద్ధ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు వారసుడిగానే తయారయ్యారు తప్పించి తనదైన ముద్ర పోగొట్టుకున్నాడు. అంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఒక ప్రభుత్వం మీద ఆరోపణే కాదు, మెయిన్ వాలంటీర్ల మీద కదా ఆయన ఆరోపణ చేసింది. వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి ఇచ్చేయడం వల్లే ఇంతమంది అదృశ్యం అయ్యారు అనేది కదా ఆయన చెప్పింది. అప్పుడు ఒక వ్యవస్థల సర్వనాశనానికి సమిష్టిగా